హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు సీజన్ బట్టి ఈ టైంని బట్టి మీకు ఈరోజు నేను బజ్జీలు చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి బజ్జీలు అని చెప్పాను కదా, పన్నీరు బజ్జీలు. మనం పచ్చిమిర్చి తెచ్చుకొని దాంట్లో మనం ఉన్నటువంటి గింజలన్నీ తీసేసుకొని అందులో మనం పన్నీరుని తురిమేసి అందులో ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు చీల్చిన దాంట్లో ఈ పన్నీరు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలండి. ఎంత పెట్టుకున్నా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం శనగపిండిలో ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా పిండిని కలుపుకోవాలి కొద్దిగా జారుగా. ఆ తర్వాత మరుగుతున్నటువంటి నూనెలో ఈ బజ్జీలని ముంచి, ఈ శనగపిండిలో బజ్జీలను ముంచి ఈ మరుగుతున్న నూనెలో వేసినట్లయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ పన్నీర్ బజ్జీలు ఎంత టేస్టీగా ఉంటాయంటే, ఇలా వర్షం వచ్చినప్పుడు కనుక మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ పన్నీర్ బజ్జీలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి.